అక్రమాస్తులు 100 కోట్లు వేసుకోరా నాయన, నీకు అవకాశం వచ్చింది అట్లా, దేవుడు నీకు ఇచ్చిండు అట్లా. నువ్వు పండి ఎంత బొరలాడితే అంత అంటుతుంది నీకు. పంది కదా పండి బొరలాడినట్టు బొరలాడుతున్నావు బురదల. మంచిగా 100 కోట్లు వేసుకున్నావు. ఒక అధికారి తాడ 100 కోట్లు ఉన్నాక ఇక ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వ పెద్దలు 1000 కోట్లు 1,00,000 కోట్లు దోసుకోలేరంటే నమ్మమంటారా? నమ్మొచ్చా? ఇక్కడ చూడుర్రి, రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు, మధుసూదన్ బంధువులు స్నేహితుల ఇండ్లు సహా 7 ప్రాంతాల్లో తనిఖీలు. అసలు నాకు అర్థం కాలే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవకాశం ఉన్న కాడ దోసుకుంటారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు అవకాశం ఉన్న కాడ దోసుకుంటారు. నేను చెప్తున్నా, అందరు కాదు, మళ్ళీ వాళ్ళకి జీతాలు రాక చచ్చిపోతున్నారు, కానీ వాళ్ళకి ఏదైనా పని అప్ప చెప్తే ఆ పని ఎంత సున్నం పెట్టాలో అంత సున్నం పెడుతురు. కొంతమంది ఎంప్లాయీస్ ఇగో డైరెక్ట్ ఎంప్లాయీస్ అయితే ఇక అడ్డు అదుపు లేదనుకో, ఇక వీళ్ళకి ఇంకెక్కువ అవకాశం, ఎందుకంటే ఆన్ రోల్ ఎంప్లాయీ కదా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. ఇక వీళ్ళ మీద ఐఏఎస్ ఆఫీసర్ల ఇళ్ళల్లో నోట్ల కట్టలు, ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్ళల్లో కిలోల బంగారం, జడ్జిల ఇళ్ళల్లో చివరికి లాస్ట్కు జడ్జి కూడా దొరికిండు కదనే, కోట్ల రూపాయల డబ్బుతోని జడ్జి కూడా దొరికిండు నోట్ల కట్టలతో అడ్డంగా. అసలు ఈ వ్యవస్థల ఎంత లోపం ఉన్నదంటే చూడుర్రి. ఇక ఎట్లయిపోయిందంటే అవినీతి చేయలేనోడు చేతగానోడు, చేయగలిగితే వాడు దొర, వాడు హీరో. నీకు చేతగాకి ఇవన్నీ మాటలు చెప్తున్నారా భయ్, నాకు దమ్ము ఉంది, నాకు చేతనవుతుంది, నేను దోపిడీ చేసుకుంటున్నా అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. ఇక చూడు, ఫామ్ హౌస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపు, కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలు, భారీగా నగదు బంగారం కీలక పత్రాలు స్వాధీనం అంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైనే అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు స్నేహితుల ఇళ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల నగదు, 1.2 కేజీ బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో ఏసీబీ అధికారులు పేర్కొన్నారంటూ ఆహాహాహా. ఇక చూడు, పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, ఈ పైసలు చూడుర్రి, ఈ వస్తువులు చూడుర్రి. ఇగో మధుసూదన్, నాయన మధుసూదన, బిడ్డ మధుసూదన, చూడు మధుసూదన, ఇగో 100 కోట్లు సరిపోతాయి బిడ్డ, బతుకుతావు మంచిగా చల్లగా, నువ్వు ఒక్కనివే, నువ్వు నీ పిల్లలు నీ సోపతోళ్ళు, మరి ఒళ్ళగా పెడుతున్నావు, నీ కథ ఏమేమి ఉన్నదో మరి. మొత్తానికైతే వేసుకున్నావు 100 కోట్లు. గిట్లా ఉంటే ఎటుపోతుంది అసలు, ఏం జరుగుతుంది అసలు? రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కందాడి మధుసూదన్ రెడ్డి ఇక భూములు దోసుకుంటలేరంటే ఎట్లా మూమంటారు చెప్పురు. భూములు ఒకళ్ళ పేరు మీదకి వెళ్ళి ఒకళ్ళ పేరు మీదకి మారుస్తురా లేదా? ఇట్లా అక్రమంగా ప్రభుత్వ భూములను మరి ప్రైవేట్ వ్యక్తులకు అంటగడుతురా లేదా, అప్పచెప్తురా లేదా? అట్లే ఇక్కడ కూడా ప్రైవేటు వ్యక్తులవి కూడా ఒకళ్ళ పేరు మీదకి నుంచి ఇంకొకళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయా లేవా? డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తురా లేదా? మొత్తం దోపిడీ ఎట్లా నడుస్తుందంటే ఇగో, లేకపోతే దీనికి 100 కోట్లు ఎట్లుంటాయి? చక్కగా జీతం చేస్తే, చక్కగా పని చేస్తే ఇగో గిట్లా 100 కోట్లు ఎట్లా వస్తాయి ఈయనకి? ఈయన యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహిస్తే సోదాల్లో 100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. అయితే మధుసూదన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ దాడులు చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా ఈసీఐఎల్ భవానీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఇగో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు సంబంధించిన 7 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సోదాలు వాణిజ్య స్థలాలు, ఫామ్ హౌస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములను అధికారులు గుర్తించారు. తన అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్ల మీద 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే సోదాల సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలకమైన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారికంగా గుర్తించిన ఆస్తుల విలువ 7.83 కోట్లుగా వెల్లడించారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుంది. అదనపు ఆస్తులకు సంబంధించిన తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారంటూ ఇగో సెల్ ఫోన్లు చూసిరా, యాపిల్ ఐపాడ్లు చూసిరు కదా, ఫరే వాహ్ ఎంత ఉంది చూడురు. ఇగో ఈ ఆస్తులు చూడురు. ఆయన ఈసీఐలో 300 చదరపు గజాల్లో నిర్మించిన ట్రిప్లెక్స్ అట, డ్యూప్లెక్స్ కాదు ట్రిప్లెక్స్ అయినది చూడురు. ఇండిపెండెంట్ హౌస్ G+2, ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లి గూడలో ఓపెన్ ప్లాట్, పరిగి మండలం నస్కల్లో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలం నస్కల్లో 1.24 కోట్ల స్విమ్మింగ్ పూల్తో కూడిన ఫామ్ హౌస్, 9 లక్షల నగదు, 1.2 కేజెస్ బంగారాభరణాలు, ఫార్చునర్, వోల్వో XC60, వోక్స్వ్యాగన్ టైగన్ GT+ 3 కార్లు, ఆర్కే స్పిరిట్స్లో 80 లక్షల పెట్టుబడి, భార్య పిల్లల పేరు మీద 2 షెల్ కంపెనీలు అంటూ ఇగో ఇవన్నీ చూసుకోనికన్నా టైం సరిపోతుంది. ఇగో జాబ్ ఏం చేస్తాడు వీడిగా? ఇవి చూసుకోనికే టైం సరిపోదు. ఈ ఆస్తులని యాడుని ఒక రౌండ్ వేసేస్తేనే దినం గడిచిపోతుంది, లేదా ఒక వారం గడిచిపోతుంది. ఇంకా ఇది ఏడ పని చేస్తుండు, ఆ ఎవరి భూములు ఎవరికి అప్పచెప్తుండు, ఎటు కథ పడుతున్నాడు, ఏం పడుతున్నాడు?